వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 9th సంబంధించి బయాలజీ అనేది చూద్దాము. ఆల్రెడీ 3rd నుంచి 8th వరకు సంబంధించి యూట్యూబ్లో పెట్టేసి ఉన్నాము. ఆల్రెడీ మొత్తం మీకు 3rd నుంచి 8th వరకు సంబంధించి. ఇప్పుడైతే మనకి ఇక్కడ 9th సంబంధించి చూసినట్టయితే ఎవ్రీ లెసన్ చాలా ఎక్కువ టైం అనేది వస్తుంది కాబట్టి, ఎక్కువ హవర్స్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ మీకు ఇవి మన 499 కోర్సు ఏవైతే ఉందో టెస్ట్ సిరీస్ కోర్సు అందులో మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. 9th 10th సంబంధించి లింక్ టాపిక్స్ అన్ని మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఫోల్డర్ సెకండ్ ఫోల్డర్ ఏదైతే ఉందో ఈ ఫోల్డర్లో మీరు ఇక్కడ 9th 10th సంబంధించి లింక్ టాపిక్స్ అనేది అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా 3rd నుంచి 8th వరకు సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడే మీకు టెస్ట్ సిరీస్ క్లాస్ వైజ్ మరియు లెసన్ వైజ్ ఉన్నాయి. మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చాలా ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లెసన్ వైజ్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ బిట్ మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా 9th 10th లింక్ టాపిక్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఉంటాయి. ఈ కొత్త టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి లింక్ టాపిక్స్ కూడా మీకు ఇక్కడ వీడియో క్లాస్ అనేటివి ఇందులో పెట్టడం అనేది జరుగుతుంది. సైకాలజీ, విద్యా దృక్పథాలు, పిఐఈ, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ అన్నీ మీకు ఇక్కడ లభిస్తాయి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక 8985105456కి కాల్ చేయండి. ఈ టెస్ట్ సిరీస్ కోర్సులోనే మీకు అన్నీ లభ్యం అవడం అనేది జరుగుతుంది. టెక్స్ట్ బుక్ సంబంధించి పీడిఎఫ్స్ కావాలంటే కనుక 3rd నుంచి 8th వరకు సంబంధించి న్యూ, 9th 10th సంబంధించి ఓల్డ్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేవి మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ఓన్లీ 199 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. జిరాక్స్ చేయించుకొని మీరు ఇక్కడ చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా ఈ పీడిఎఫ్స్ తీసుకొని ఈ టెస్ట్ సిరీస్ కనుక ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. వీడియో క్లాసెస్ 3rd నుంచి 8th వరకు మొత్తం యూట్యూబ్లో ఫ్రీగానే ఉన్నాయి. 9th 10th ఒకటి మనకు దీంట్లో ఉన్నాయి. సో చూసుకోండి, మొత్తం మీకు కవర్ అవుతుంది. కంటెంట్కి 40 మార్క్స్ ఉంటుంది. సో 40 మార్క్స్ అంతా మీకు ఇక్కడ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫ్యాకల్టీ చెప్పినటువంటి వీడియో క్లాసెస్ కావాలంటే కనుక అవనిగడ్డ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి వీడియో క్లాసెస్ కావాలంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండి. ఇక్కడ మనకి 400 రూపీస్తోనే యాప్లో ఉన్నాయి. పర్చేజ్ చేసుకోండి. ఇక్కడైతే మీకు అన్ని వీడియో క్లాసెస్ ఉంటాయి. సైకాలజీ, పిఐఈ, టెక్స్ట్ బుక్ సంబంధించి మొత్తం కరెంట్ అఫైర్స్, జీకే మొత్తం మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా సైకాలజీకి సంబంధించి ఓన్లీ 1 రూపీతో టెస్ట్ సిరీస్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. 100+ టెస్టులు అన్నీ కలిసి మీకు ఒకే ₹1 ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. దీన్ని బట్టి తెలుస్తుంది బిట్లు ఏ విధంగా ఉన్నాయి మన యాప్లో అనేది. దీన్ని బట్టి మీరు ఫుల్ కోర్స్ కొనుక్కోవడానికి కూడా యూజ్ అవుతుంది. 6 months వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ప్రాక్టీస్ చేసుకోండి. లాస్ట్కి మీకు 100+ బిట్స్ అనేటివి మీకు ఇక్కడ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది మనకు సంబంధించి 9th క్లాస్ సంబంధించి 3 లెసన్స్ అనేటివి ఉంటాయి. 9th న్యూకి సంబంధించి అయితే 5, 6, 12. ఈ 7, 8, 9, 10, 11 అయితే మనకు ఫిజిక్స్కి రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి అక్కడ చదువుకుంటే సరిపోతుంది. బయాలజీకి రిలేటెడ్గా అయితే 5th లెసన్, 6th లెసన్, 12th లెసన్ అనేది ఇక్కడ మనకు 9thలో ఇవ్వడం జరిగింది. ఎస్జిటి అయినా సరే, ఎస్సీ అయినా సరే ఈ 3 లెసన్స్ చదవాల్సిందే. లింక్ టాపిక్స్లో కూడా మనకి ఎస్జిటికి అవసరం అవుతుంది. నెక్స్ట్ చూద్దాము ఫస్ట్ లెసన్. నెక్స్ట్ లెసన్ ఏంటంటే మనకు కణజాలాలు, టిష్యూస్. ఆల్రెడీ ముందు లెసన్లో చూసుకున్నాము. ఏకకణ జీవుల్లో చూసినట్టయితే ఒకే కణము అన్ని మౌలిక విధులని నిర్వర్తిస్తుందని చెప్పి తెలుసుకున్నాము. ఎగ్జాంపుల్ చూసినట్టయితే అమీబా. అమీబాలో చూసినట్టయితే ఒకే కణం ఉంటుంది. అదే అన్నీ చూసుకుంటుంది. చలనం కానీ, ఆహార సేకరణ కానీ, వాయు మార్పిడి, విసర్జన వంటి విధులన్నీ మనకు అదే నిర్వర్తించుకోవడం అనేది జరుగుతుంది. ఒకే కణం ఉంటుంది. కానీ బహుకణ జీవుల్లో చూసినట్టయితే మిలియన్ల సంఖ్యలో కణాలు అనేవి ఉంటాయన్నమాట. ఇందులో చాలా వరకు కణాలు ఏమవుతాయంటే ఒక నిర్దిష్ట విధులు నిర్వహించడానికే వాటిని తయారు చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇది ప్రత్యేకించబడినటువంటి పనిని విభిన్న కణాల సమూహాలు నిర్వహించడం జరుగుతుంది. కణాల సమూహమే ఏమవుతుంది మనకు కణజాలము. కణాలన్నీ సమూహాలుగా కలిసి కణజాలాన్ని ఏర్పరుస్తాయి. ఈ కణజాలాలు ఏమవుతాయంటే మనకు రూపాంతరం చెంది అవయవాలుగా మారడం అనేది జరుగుతుంది. ఈ కణజాలాలన్నీ కలిసి అవయవాలుగా మారుతాయి. గుండె కానీ, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ఈ విధంగా ఇవన్నీ వాటి విధులు వాటి చేసుకుంటూ ఉంటాయి. ఇదే మనకి ఇచ్చారు ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ చూసినట్టయితే మానవులలో చలనానికి కారణమైనటువంటి కండర కణాలు, సంకోచ సరళికలు, నాడీ కణాలు అయితే సమాచారాన్ని తీసుకెళ్లడము, రక్త ప్రవాహం ద్వారా ఆక్సిజను, ఆహార పదార్థాలు, హార్మోన్లు మరియు వ్యర్థ పదార్థాల రవాణా మొదలైనవన్నీ మనకు చూసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క విధిని చేస్తూ ఉంటుంది. మొక్కలలో ప్రసరణ కణజాలం ఆహారము, నీటిని మొక్క యొక్క ఒక భాగం నుంచి వేరొక భాగానికి రవాణా చేయడం అనేది జరుగుతుంది. ఏది ప్రసరణ కణజాలం అనేది. ఈ విధంగా మొక్కల్లో కూడా మనకు చూసుకుంటే చాలా ఉన్నాయన్నమాట. ఇది కూడా మనకు బహుకణ జీవే చెప్పచ్చు మొక్క కూడా. సో ఈ విధంగా మనకు కొన్ని కణజాలాలు అనేటివి కొన్ని విధులు నిర్వర్తిస్తూ ఉంటాయి.
ఈ విధంగా బహుకణ జీవుల్లో శ్రమ విభజన అనేది ఉంటుందని ఆల్రెడీ చూసుకున్నామండి. ఇదంతా మనకి ఫస్ట్లో వచ్చిందే, ఫస్ట్ చాప్టర్లో అంతా జస్ట్ మనకు ఒక రివిజన్ టైప్లో ఉండడానికి ఇచ్చారు. శ్రమ విభజన అనేది ఉంటుందంటే మొత్తం ఒకటే శ్రమ పడకుండా శ్రమ అనేది పంచుకున్నారు కదా, సో అదే మనకు శ్రమ విభజన అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కటి కణజాలాలుగా ఏర్పడి అవి అవయవాలుగా ఏర్పడి అవి ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంది దాని పని అది. ఓకే, ఇది మనకు శ్రమ విభజన అని చెప్తామన్నమాట. బహుకణ జీవుల్లో శ్రమ విభజన ఉంటుంది. ఏకకణ జీవుల్లో శ్రమ విభజన ఉండదు. ఆ ఒక కణమే మొత్తం అంతా చూసుకుంటుంది అనమాట, మెయింటెనెన్స్. అమీబా లాంటివి. శరీరంలో ఒక ప్రత్యేకమైనటువంటి విధిని నిర్వహించడానికి తరచూ కణాల సమూహాలుగా కలిసి పనిచేస్తూ ఉంటాయి. అంటే శరీరంలో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో కణాల సమూహాలు ప్రత్యేకమైన పనిని నిర్వర్తిస్తూ ఉంటాయి. ఈ కణాల సముదాయాన్ని మనం ఏమంటాం, కణాలన్నీ సముదాయం చేసి మనకు కణజాలాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట. కణజాలము, టిష్యూస్. అత్యధిక సామర్థ్యంతో పని చేయడానికి కణాల అమరిక ఏర్పాటు చేయబడింది. ఓకే, అంటే ఇంకా బాగా పనిచేయడానికే మనకి కణజాలాన్ని ఏర్పడడం అనేది జరిగిందనమాట. రక్తం, పోషక కణజాలం, కండరాలు అనేవి కణజాలాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనమాట. రక్తం ద్రవం కదా అనుకుంటా, ద్రవమే, కానీ ఇక్కడ మనకి ఇది కూడా ఒక కణజాలం అండి. అది కూడా మనకు ముందు పక్క చూసుకుంటూ అంటాము. ఇది ఒక సంయోజక కణజాలంగా చెప్పుకోవచ్చు. చూసుకుంటాం ముందు ఈ లెసన్లో చూసుకుంటాము. నిర్మాణంలో సారూప్యతను కలిగి ఒక ప్రత్యేకమైన విధిని నిర్వర్తించడానికి ఏర్పాటైనటువంటి కణాల సముదాయమే కణజాలం. నిర్మాణంలో చూసినట్టయితే మనకు ఒకే రకంగా ఉండేటివి ప్లస్ ఒకే విధిని చేసేటివన్నీ ఒక గ్రూప్గా చేర్పడతాయి అనమాట. ఇవే మనకు టిష్యూస్గా అవుతాయి. ఓకే, ఇవే మనకు కణజాలాలుగా ఏర్పడతాయి అనమాట. ఇది ఇంకా అవయవంగా మారి దాని పని చేస్తూ ఉంటుంది. ఇదే ఇచ్చారు మనకి ఇక్కడ. నిర్మాణంలో సారూప్యత కలిగి ఒక ప్రత్యేక విధిని నిర్వర్తించడానికి ఏర్పాటైనటువంటి కణాల యొక్క సముదాయాన్ని మనం ఇక్కడ టిష్యూస్ అని చెప్తాం. మొక్కలు, జంతువుల్లో ఒకే రకమైన కణజాలాలతో నిర్మించబడ్డాయా అనేది ఇక్కడ చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ మొక్కలు, జంతువులు ఒకే రకమైన కణజాలాలతో ఉన్నాయా లేదా అనేది, వాటి నిర్మాణం ఎలా ఉంటుంది, విధులు అనేటివి పోల్చి చూద్దాం. మొక్కలకి, జంతువులకి ఎలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు క్వశ్చన్ ఇచ్చారు, మొక్కలు, జంతువులు ఒకే నిర్మాణాన్ని కలిగి ఉంటాయా అని. ఓకే, అంటే అవి రెండు ఒకే విధిని నిర్వర్తిస్తాయా అని చెప్పి మనకు కూడా అడుగుతారండి. కింది వాటిలో సరైనదేది, సరికానిదేది అని చెప్పి మనకు చూసుకోవచ్చు. ఆన్సర్ కూడా వీళ్ళే ఇచ్చారు. అవి రెండు ఒకే విధిని నిర్వహిస్తాయా అంటే రెండిటికి మధ్య గుర్తించదగినటువంటి తేడాలు అనేటివి ఉంటాయి. ఓకే, దీన్ని బట్టి చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ మనకు ఎలా అడుగుతారంటే క్వశ్చన్ అనేది, మొక్కలు, జంతువులు ఒకే నిర్మాణాన్ని కలిగి ఉంటాయి అని ఏ అనేస్తాడనమాట. బి ఏమిస్తాడు, మొక్కలు, జంతువులు ఈ పైన ఉంది కదా మనకి ఇక్కడ ఒకే నిర్మాణాన్ని కలిగి ఉన్న రెండింటికి తేడా ఉంటుంది అని చెప్పి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏనా బీనా అనేది. ఓకే, ఏ మాత్రమే సరైనది, బి మాత్రమే సరైనది ఇలా ఇస్తారు. ఓన్లీ బి మాత్రమే సరైనదిగా చెప్పుకోవచ్చు. వీటి రెండింటి మధ్య తేడాలు ఉంటాయి. ఓకే, వాటి విధుల మధ్య తేడాలు ఉంటాయి, వాటి నిర్మాణంలోనూ తేడా అనేది ఉంటుంది. నిర్మాణము, విధిలోనూ తేడా ఉంటుంది మొక్కలకి, జంతువులకి చూసుకోవాలి. అందుకే ఇక్కడ ఒక్క పాయింట్ కూడా మిస్ కాకూడదండి. మొత్తం మనకి ఇంపార్టెంటే. మొక్కలు చెల్లించలేవు, స్థిరంగా ఉంటాయి. ఎస్, అవునండి, మొక్కలు చెల్లించలేవు, స్థిరంగా ఉంటాయి. అవి నిటారుగా, అందుకనే అవి ఏం చేస్తాయి, ఎక్కువ మొత్తంలో సహాయక కణజాలాన్ని కలిగి ఉంటాయన్నమాట. ఇవి దాంట్లో చేసుకోలేవు కదా పనులు, మనం మారితే, జంతువులు మారితే లేదా మనుషులు మారితే. సో అందుకే చలించలేవు కాబట్టి, స్థిరంగా ఉంటాయి కాబట్టి వీటికి సహాయం అవసరము. అది అలా గుర్తుపెట్టుకోండి గుర్తుగా. అందుకే మనకి ఎక్కువ మొత్తంలో సహాయక కణజాలాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. పేరులోనే ఉంది మనకు, వాటికి సహాయం చేస్తున్నాయి కదా, కదలేవని. సో వాటిని మనం సహాయక కణజాలం అనేది కలిగి ఉంటుంది అని చెప్పుకుంటాం. సాధారణంగా ఈ సహాయ కణాలు నిర్జీవ కణాలను కలిగి ఉండడం అనేది జరుగుతుంది. జంతువులు ఆహారం, ఇక్కడ అడుగుతారనమాట సహాయ కణాలు. ఓకే, ఏ కణాలను కలిగి ఉంటుంది, సజీవన, నిర్జీవన చూసుకుంటే నిర్జీవ కణాలని కలిగి ఉంటుందండి. జంతువులు ఆహారం, సహచరులు, ఆశ్రయం కొరకు సంచరిస్తూ ఉంటాయి. జంతువులు అయితే మొక్కల్లాగా కాకుండా స్థిరంగా ఉండకుండా తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. మొక్కలతో పోలిస్తే జంతువులు ఎక్కువ శక్తిని కూడా వినియోగిస్తూ ఉంటాయి. ఇలా చాలా వరకు సజీవ కణాలను కలిగి ఉంటాయి. ఏవి, జంతువులు. ఓకే, మొక్కల్లో మనకి ఇక్కడ సహాయ కణాలు చూసినట్టయితే నిర్జీవ కణాలుగా ఉంటాయన్నమాట. మొక్కలకు, జంతువులకు మధ్య కూడా మరి ఒక భేదం ఏమిటి అంటే, ఒక భేదం ఏమిటి, ఇవి నిర్జీవులు సహాయక కణాలని కలిగి ఉంటాయి, ప్లస్ ఈ సహాయ కణాలు నిర్జీవులుగా ఉంటాయి. కానీ జంతువులు చూసినట్టయితే సజీవ కణాలు కలిగి ఉంటాయి, ఎక్కువ శక్తిని వినియోగించుకుంటూ ఉంటాయి మొక్కలతో పోల్చుకుంటే. ఇది ఒకటి పాయింట్ అనేది చూసుకున్నాం. నెక్స్ట్ చూడండి, పెరుగుదల విధానం చూద్దాం. సెకండ్ డిఫరెన్స్, మొక్కలకు, జంతువులకు మధ్య మరి ఒక భేదం ఏమిటంటే పెరుగుదల విధానం. మొక్కల్లో
పెరుగుదల కొన్ని ప్రాంతాలకే పరిమితమైతే జంతువుల్లో మాత్రం అలా కాదనమాట. మొక్కల్లో కొన్ని కణజాలాలు వాటి జీవితాంతం విభజన చెందుతాయి. ఈ కణజాలాలు కొన్ని భాగాలకు స్థిరీకరించబడి ఉంటాయి. కొన్ని భాగాలకు మాత్రమే. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే దారువు ఇలాంటివన్నీ స్థిరీకరించబడతాయి అన్నమాట. ఇంకెక్కువ పెరగవు. కానీ మిగతా పాటల్లో చూసుకున్నట్టయితే ఎక్కువ పెరుగుతూనే ఉంటాయి. నువ్వు ఎంత కొట్టేసినప్పటికీ అవి మళ్ళీ విభజన చెంది పెరుగుతూనే ఉంటుంది. విభజన చెందే సామర్థ్యం ఆధారంగా చూసుకుంటే వివిధ వృక్షజాలాలను పెరిగే లేదా విభాజ్య కణజాలం, శాశ్వత కణజాలంగా విభజించారు. ఈ విధంగా వివిధ వృక్ష కణాలను చూసుకున్నట్టయితే పెరిగే లేదా అంటే పెరిగే కణజాలం లేదా విభాజ్య కణజాలం అంటాం. ఎందుకంటే విభజన చెందుతూ పెరుగుతుంది కదా. ఇది మనం పెరుగుదల విధానం గురించే చెప్పుకుంటున్నాం. ఏమని చెప్పాము ఇక్కడ? మొక్కల్లో కొన్ని జీవితాంత విభజన చెందుతూనే ఉంటాయి. సో మనకి చూసినట్టయితే విభాజ్య కణజాలం ఉంటుంది చెట్లలో, ప్లస్ శాశ్వత కణజాలం. కొన్ని ఏమవుతాయంటే విభజన చెందకుండా కొన్ని స్థిరీకరించబడి ఉంటాయి. సో ఈ స్థిరీకరించబడినటువంటి శాశ్వత కణజాలంగా చెప్పుకుంటాం. ఇలా విభజన చెందుతూ ఉంటాయి చూడండి, అవి మనకు విభాజ్య కణజాలంగా చెప్పుకుంటాం లేదా పెరిగే కణజాలము. జంతువుల్లో కణాల పెరుగుదల ఏకరీతిగా ఉంటుంది కనుక జంతువుల్లో విభజన చెందే ప్రదేశాలు, విభజన చెందని ప్రదేశాలు అనే హద్దులు అనేటివి ఉండవన్నమాట. నెక్స్ట్ చూద్దాము అవయవాలు. అవయవ వ్యవస్థలో నిర్మాణాత్మక వ్యవస్థ చాలా సంశిష్ట నిర్మాణం కలిగిన మొక్కల్లో కంటే సంశిష్ట నిర్మాణం కలిగిన జంతువుల్లో చాలా ప్రత్యేకమైనది. అంతే కదా, మొక్కల్లో ఉండేటువంటి వాటికంటే మనకి ఇక్కడ చూసిన జంతువులు చాలా ప్రత్యేకంగా ఉంటుంది మరియు నిర్దిష్టమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ మౌలిక భేదాన్ని అనుసరించి ఈ రెండు సమూహాల జీవుల జీవన విధానాలపైన ప్రత్యేకించి చూసినట్టయితే ఆహార సేకరణ పద్ధతుల్లో ప్రభావం చూపడం అనేది జరుగుతుంది. జంతువులకి ప్లస్ మొక్కలను చూసుకున్నట్టయితే వృక్షాలలో అయితే స్థానబద్ధత, జంతువుల్లో చలనాలు వంటి భిన్న అనుకూలనలు కూడా కనిపిస్తాయి. వృక్షాలలో అయితే స్థానబద్ధత, జంతువుల్లో అయితే చలనాలు. ఓకే, ఈ భిన్నత అవయవ వ్యవస్థ నిర్మాణానికి కూడా సహకరిస్తుంది. ఈ డిఫరెన్స్ అనేది అవయవ వ్యవస్థ నిర్మాణం చెందడానికి కూడా మనకి ఇక్కడ సహాయపడుతుంది అని చెప్పి ఇక్కడ మనం 3 చూసుకున్నామండి. మొక్కల గురించి చూసుకున్నట్టయితే మొక్కలకు జంతువులకు డిఫరెన్స్ చూసుకున్నట్టయితే ఇవి చలించలేవు, స్థిరంగా ఉంటాయి మొక్కలు అనేటివి. సో సహాయ కణజాలం అవసరం అవుతుంది. ఈ సహాయ కణజాలాలు నిర్జీవ కణాలుగా ఉంటాయి. ప్లస్ జంతువులు చూసుకున్నట్టయితే ఇవి ఆహారం కోసం సంథింగ్ కోసం తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో సంచరిస్తూనే ఉంటాయి. సో వీటికి ఎక్కువ శక్తి అనేది కావాలి. ప్లస్ ఇవి సజీవ కణాలని కలిగి ఉంటాయి. ఇది ఒకటి మనం చూసుకున్నాం. ఇది సెకండ్ చూసుకున్నట్టయితే పెరుగుదల విధానం పరంగా చూసుకున్నట్టయితే ఇది మొక్కల్లో పెరుగుదల కొన్ని ప్రాంతాలకే పరిమితం అయితే జంతువులు అయితే అలా కాదనమాట. మొక్కల్లో కొన్ని కణజాలాలు జీవితాంత విభజన చెందుతూ ఉంటాయి. వాటినే మనం విభాజ్య కణజాలం అంటాం. కొన్ని ఏమవుతాయంటే స్థిరంగా స్థిరీకరించబడి ఉంటాయి. అలాంటి వాటిని శాశ్వత కణజాలం అని అంటాం. ఇలా 2 టైప్స్గా విభజించడం జరిగిందనమాట. జంతువుల్లో కణాలు పెరుగుదల ఎలా ఉంటుంది? ఒక ఏకరీతిగా ఉంటుంది కాబట్టి దీంట్లో విభజన చెందేటివి చెందనివి అనేటివి అయితే హద్దులు అయితే ఉండవు అనమాట జంతువులకు సంబంధించి. ఇది సెకండ్ పాయింట్ చూసుకున్నాం పెరుగుదల గురించి. నెక్స్ట్ థర్డ్ చూసినట్టయితే అవయవాలు. అవయవ వ్యవస్థలో నిర్మాణ వ్యవస్థ చూసినట్టయితే దీంట్లో అంటే మొక్కలతో చూసుకున్నట్టయితే ఈ జంతువుల్లో మనకు ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు, నిర్దిష్టమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ మౌలిక భేదాన్ని అనుసరించి 2 సమూహాల జీవుల విధానాలపై ప్రత్యేకించి మనకు ఆహార సేకరణ పద్ధతుల్లో మనకు ప్రభావం చూపిస్తుంది. వృక్షాల్లో అయితే స్థానబద్ధత అనేది చూస్తాము, జంతువుల్లో అయితే చలనాలు అనేది మనం చూసుకోవచ్చు అనమాట. ఇది మనకు థర్డ్ పాయింట్గా చూసుకున్నాం. నెక్స్ట్ వృక్ష కణజాలాలు ఇచ్చారు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనకు విభాజ్య ఉంటుంది ప్లస్ శాశ్వత ఉంటుందని. సో విభాజ్య కణజాలం చూసినట్టయితే ఒక ప్రయోగం అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. దీన్ని బట్టి చూసినట్టయితే మొక్కల్లో పెరుగుదల కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో విభాజ్య కణజాలం అనేది ఉంటుంది. అందుకే అది విభజన చెందిస్తుంది అనమాట కణజాలాలని. సో విభజన చెందే కణజాలం ఉంటుంది, అంటే విభాజ్య కణజాలం అనేది ఉంటుంది. సో దాని ద్వారానే అక్కడ మనకి పెరుగుదల అనేది జరుగుతుంది. విభాజ్య కణజాలం ఉండే ప్రాంతాన్ని బట్టి అగ్ర విభాజ్య కణజాలం, మళ్ళా విభాజన చూడండి మనకి ఇక్కడ కణజాలాలు వృక్ష కణజాలాలు చూసుకుంటే విభాజ్య ప్లస్ శాశ్వత చెప్పుకున్నాం, 2 చెప్పుకున్నాం. మళ్ళా విభాజ్యలో 3 రకాలంట. అగ్ర విభాజ్య కణజాలం, మధ్యస్థ లేదా పార్శ్వ. ఓకే, మూడోది ఇది. ఓకే, ఫస్ట్ది ఏంటి? అగ్ర విభాజ్య కణజాలం. సెకండ్ మధ్యస్థ విభాజ్య కణజాలం. మూడవది పార్శ్వ విభాజ్య కణజాలంగా విభజించడం జరిగింది. ఇక్కడ ఇచ్చారు మనకు మొక్కల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి విభాజ్య కణజాలాలు. అగ్ర అంటే ఏంటి? పైన అగ్ర అని. ఓకే, అగ్రస్థానం అంటాం కదా, సో పై స్థానం. సో ఇక్కడ మనకి పై స్థానంలో ఉండేది మనకు అగ్ర విభాజ్య కణజాలంగా చెప్పచ్చు. ఈ మధ్యలో ఉండేది మధ్యస్థ కణజాలము. ఈ చివరన ఉండేది మనకు పార్శ్వ, అంటే చివర అంటే మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పార్శ్వ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఇలాగ మొక్క ఉందనుకోండి, ఈ విధంగా సైడ్లలో లేస్తుంది కదా, సో ఈ విధంగా పార్శ్వ అని చెప్తాం. సో ఇక్కడ మనకి చూసినట్టయితే పార్శ్వ.
విభాజ్య కణజాలం ఉంటుంది. అందుకే మొక్క కింద నుంచే మనకు చూడండి ఇలాగ మనకు భాగాలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. ఓకే, ఇది మనకు సంబంధించి అగ్ర, మధ్యస్థ, పార్శ్వ. ఇది మనకు 3 చూసుకున్న విభాజ్య కణజాలంలో మళ్ళా 3 ప్రాంతాన్ని బట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే విభాజ్య కణజాలం నుంచి పుట్టినటువంటి కొత్త కణాలు ఏ విధంగా ఉంటాయంటే ఫస్ట్లో మొదట విభాజ్య కణజాలం లాగానే ఉంటాయి. ఓకే, దాని నుంచి పుట్టింది కాబట్టి కొత్త కణాలు దాని నుంచి పుట్టాయి కాబట్టి దాని మాత్రమే ఉన్నాయి. కానీ అవి పెరిగి బాగా పరిపక్వత చెందే కొద్దీ వాటి లక్షణాలు నెమ్మదిగా మార్పు చెంది ఏమవుతుంది, ఇతర కణజాలుగా మారి విభేదనం చెందడం అనేది జరుగుతుంది. ఇతర కణజాలాలుగా మార్పు చెంది వాటికి వీటికి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్లో ఏమో పిల్ల కణం ఏం చేస్తుంది, కొత్త కణము వాళ్ళ అమ్మ మాదిరితేనే ఉంటుందంట. ఓకే, అదే గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా చెప్పాలంటే. మళ్ళీ పెరిగే కొద్దీ ఏమవుతుంది, పెరిగే కొద్దీ పరిపక్వత వచ్చే కొద్దీ నెమ్మదిగా మార్పు చెందుతుంది. ఇతర కణజాలాలతో ఇది చూసుకుంటే డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇది మనకు విభాజ్య కణజాలం సంబంధించి. మనకు ఇట్లా కూడా కింది వారిలో సరైనది ఏది సరికాంది ఏది అని చూసుకోవాలి. అభివృద్ధి చెందే వేర్లు, కాండము, అగ్రభాగం. ఫుల్ కంటిన్యూషన్ వీడియో కావాలంటే కనుక మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ పెద్ద కోర్స్ ఏదైతే ఉందో మనకు టెస్ట్ సిరీస్ కోర్సులోనే మీకు ఇక్కడ 9th 10th సంబంధించి కూడా లింక్ టాపిక్స్ అంతా మీకు ఇక్కడ వీడియో క్లాస్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, మెయిన్ లెసన్స్ అనేటివి బయాలజీ, సోషల్ సంబంధించి, ఫిజిక్స్ సంబంధించి. ఓకే, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాము, డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక 8985105456 నెంబర్కి కాల్ చేయండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.